అండ్ విజేంద్ర గారు మాట్లాడేయండి. అనుదీప్ గారు, మనకు కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ విజేంద్ర, హే వీ హ్యావ్ సమ్ ఉన్నాయి, ఒక 3 గేమ్స్ ఉన్నాయి. బన్నీవాస్ గారు, మేము ఆ గేమ్స్ యా అందరు కలిపి. ఓకే, రెడీ? యా రెడీ. హలో హలో, గేమ్స్ స్పీచ్ ఇచ్చేస్తాను. సరే, ఓకే, డన్. సో ఎక్కువ టైం లేదు కాబట్టి తక్కువ మాట్లాడుతుంది ఈరోజు. ఎవరన్నారు ఎక్కువ టైం లేదని? చాలా టైం ఉంది. సో ఇంతకుముందు కళ్యాణ్ చెప్పినట్టు విజయ్ గురించి, అంటే విజయ్ ఎప్పుడు రెంట్ కట్టేటోడు కాదు. సో ఇప్పటికైనా సినిమా హిట్ అయ్యి అప్పుడు నేనే రెంట్ కట్టిన విజయ్కి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే అండి, ఇది విజయ్ చాలా ఇయర్స్ స్ట్రగుల్ చేసి రాసిన కథ. డెఫినెట్గా మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. బన్నీవాస్ గారికి డబ్బులు రావాలని, ఈ సినిమాలో పనిచేసిన దర్శి, నిహారిక వీళ్ళందరికీ, మిగతా ఆర్టిస్టులందరికీ హిట్ రావాలని కోరుకుంటూ, మీరు 16th రోజు సినిమా చూడండి, థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అదేంటి ఏదో పుస్తకాలు అమ్మినట్టు స్పీచ్ని అంత ఫాస్ట్గా చెప్పేశారు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. రెడీ అనుదీప్ గారు? యా, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం గేమ్. నేనేం అడిగితే దానికి మీరు ఎవరు పట్టుకోకండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనేం అడిగితే దానికి మీరు ఆపోజిట్ సమాధానం చెప్తే చాలు. ఓకే, ఇంకేం చేయక్కర్లేదు మీరు. ఓకే, అనుదీప్ గారు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు? ఉన్నారు. మీరు ఈరోజు పొద్దున్న స్నానం చేశారు? చేశాను యాక్చువల్గా. రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు కత్తెందుకు వచ్చారు? ఈ పాటకి డాన్స్ చేయాల్సి ఉంటుంది. లేదు, నేను చేయలేదు కాబట్టి చేసిన అని చెప్పిన. సో ఓహో, ఆయన చేయలేదు కాబట్టి చేశానని చెప్పారు. ఓకే, మీరు మార్నింగ్ పళ్ళు తోముకున్నారు? తోమలేదు. ఇప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ ఎత్తుతున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఆదిత్య హాసన్ గారికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. మీరు ప్రియదర్శికి ప్రపోజ్ చేస్తున్నారు. ఐ లవ్ యూ విష్ణు భాయ్. నీ హారికకి చెప్పచ్చు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఈ మాత్రం చాలు, మాకు ఇవి వేసుకుంటాం. మీరు మాట్లాడలేదు ఇంకా, ప్లీజ్ మాట్లాడాలి. కొత్త ఏమో ట్యాగ్ ఇప్పుడే తీసిన. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ, ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. మా విజేంద్ర అన్న, కళ్యాణ్ అన్న, భావన అన్న, సోమరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్తాను నెక్స్ట్ ఆర్డర్లో గుర్తుపడుతుంది ప్రసాద్ బెహ్రా, థ్యాంక్ యూ సో మచ్. నీ స్మైల్ బాగుంటుంది కానీ చూడాలనిపిస్తుంది అప్పుడప్పుడు. జీవన్ అన్న, థ్యాంక్ యూ అన్న, చాలా మంచి క్యారెక్టర్ చేశారు, చాలా కష్టపడి ఇబ్బంది పెట్టకుండా చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగ్మయూర్, మై ఫేవరెట్ యాక్టర్ ఇన్ దిస్ మూవీ, డైలాగులు తక్కువ ఫీల్ అవ్వకుండా కోఆపరేట్ చేశాడు. అండ్ విష్ణు, థ్యాంక్ యూ మామ. నెక్స్ట్ వచ్చి నిహారిక గురించి చెప్పాలా, దర్శి గురించి చెప్పాలా? ఫస్ట్ నీ గురించి ఇంకేమన్నా చెప్పాలా? విష్ణు మామ, నెక్స్ట్ సినిమా ఇద్దరం కలిసి చేస్తున్నాం, లడ్డు టైటిల్. విష్ణు ప్రొడ్యూసర్గా చేస్తున్నాడు ఆ సినిమాకి. నిహారిక, చాలా హ్యాపీ మీతో వర్క్ చేయడం. అంతేనా మామ? కరెక్టే మాట్లాడుతున్నా, అడ్జస్ట్ అవుతారు కదా, ప్రాబ్లం లేదు కదా? అవును, ఓకే. నిహారిక, థ్యాంక్ యూ సో మచ్. లిస్ట్ పెద్దగా ఉంది బేసిక్గా, థ్యాంక్స్ చెప్పే లిస్ట్. అండ్ కాసర్ల శ్యామ్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. కత్తందుకో జానకి చాలా కష్టపడి ఇష్టపడి రాసాం, వర్కౌట్ అయింది బాగా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, హాయ్ వంశీ. టోనీ క్యారెక్టర్ చేశారు ఓ మూవీలో, చాలా క్లోజ్ ఫ్రెండ్. కొన్ని ఎక్కువ డైలాగ్ లేకుండా ఒకటే డైలాగ్ ఉండే సినిమా మొత్తం, కార్ పోయింది సార్ అని చెప్పేసి. సో దర్శి మామ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మూవీ మొత్తం బాగా సపోర్ట్ చేశారు, ఆల్మోస్ట్ 1.5 year జర్నీ మనది. థ్యాంక్ యూ, చాలా బాగా వచ్చింది మూవీ, చూసుకున్నా ఇప్పుడే, కొంచెం ప్రశాంతంగా వచ్చిన, థ్యాంక్ యూ మామ. అండ్ శ్రీ విష్ణు అన్న, నేను వర్క్ చేసిన ఫస్ట్ మూవీ శ్రీ విష్ణు అన్నదే, అన్నకు గుర్తులేదేమో తెలిసి, గుర్తుందా? థ్యాంక్ యూ అన్న గుర్తుపెట్టుకున్నందుకు. సో
త్రిపురమేశం అని మూవీ చేస్తుండే అన్నతో. సో దాంతోనే నా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ నా జర్నీ డైరెక్టర్గా జర్నీ స్టార్ట్ అయినప్పుడు మీరు గెస్ట్కి వచ్చిన చాలా హ్యాపీగా ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ ఎస్పెషలీ బన్నీవాస్ అన్న, లవ్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ యూ సో మచ్. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అమ్మ, ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ తిరగట్లేమమ్మా. ఇట్రా 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 చెప్తురా. వీడు యూకే నుంచి వచ్చింది చెప్తాడు. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇంకెవరినైనా మర్చిపోలే. మహేష్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిరంజన్ సార్, కశ్యప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్ యూ. ఓకే, సుమ గారు థ్యాంక్స్ అండి. వెళ్ళిపోవచ్చా? వెళ్ళొచ్చండి, ఒక్క నిమిషం. ఏమన్నా చెప్పాలా? సినిమా గురించా? సినిమా చాలా బాగా వచ్చింది, అది తప్ప ఇంకేం చెప్పినా కొడతారు ఇక్కడ. ఏదో చెప్పిపోయింది సుమక్క చెవులా, గుర్తు రావట్లేదు. బాణన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, లవ్. అండ్ క్రియేటివ్గా యాజ్ అ పర్సనల్గా చాలా హెల్ప్ చేశారు ప్రాసెస్లో. చాలా చాలా ఈజీ అయింది వర్క్ అంతా. అండ్ ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు. అండ్ కళ్యాణ్ అన్న గేమ్ చేంజర్ బేసిక్గా, ఎవ్రీ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంటుండే మీతో కొలాబరేట్ వర్క్ చేసినందుకు. అండ్ ఎప్పుడు నేను కొంచెం ఏమన్నా తేడా అన్న ఓకేనా అంటే, లేదు విజయ్ హిట్ కొడుతున్నాం మనం అని గట్టిగా చెప్పిన పర్సన్ రెగ్యులర్గా. అండ్ సోమరాజ్ అన్న ఆన్ సెట్ చాలా హెల్ప్ చేసినారు మీరు. అండ్ విజయేందర్ అన్న ఎప్పుడు కాల్ చేసినా కూడా బెటా ఆల్ గుడ్ సూపర్, నువ్వు ఏం టెన్షన్ పడకు, సాంగ్ రిలీజ్ అయినా ఏం రిలీజ్ అయినా కూడా కాల్ చేసేసి అదిరిపోయింది ఫుల్ సపోర్ట్ ఉంటుండే ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా? కొన్ని వాటర్ ఇస్తే తాగుతా. వాటర్ అంటే ఇవ్వండి అమ్మా, ఎలక్ట్రాల్ ఇవ్వండి. ఇంకేం లేదు. యా ప్లీజ్. 3 చెరువులు. అంది మామ సారీ అంది మామ, థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం అనుదీప్ గారు. అనుదీప్ గారు ఈ మధ్య కొంచెం లైట్లోకి రారా, మిమ్మల్ని వెలుగులోకి తీసుకొస్తాయి రండి. ఓకే, ఈ మధ్య మీరు చాలా సినిమాల్లో కల్కి దగ్గర నుంచి మిత్రమండలి వరకు మీరు క్యామియో రోల్స్లో కనిపిస్తూ ఉన్నారు. అది మీరు చేయడానికి గల కారణం వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయినా లేకపోతే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తున్నారా? లేదు, ఇది మిత్రమండలి లాస్ట్గా మళ్ళీ ఎక్కడ కనిపించారు. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు, మీరు లాస్ట్ కనిపిస్తారా అనేది కాదు, మీకు రెమ్యూనరేషన్ ఇచ్చారా? రెమ్యునరేషన్ ఎక్కడ తీసుకున్నాను? ఓ రివర్స్, క్యారెక్టర్ కోసం తనిస్తాడా రెమ్యూనరేషన్? ఓ ఐ డోంట్ నో దిస్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యూత్కి ఒక 3 టిప్స్ లవ్ గురించి, మీలాంటి యూత్కి. ఫస్ట్ టిప్, ఇప్పుడు కళ్యాణ్ది లవ్ మ్యారేజ్, సో కళ్యాణ్. సెకండ్, నెక్స్ట్ విజయ్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకోబోతుండు. అండ్ వివేక్ ఆత్రేయ లవ్ మ్యారేజ్ అయిపోయిందా? అరేంజ్. ఆదిత్య లవ్లో ఉన్నాడు. ఆదిత్య కూడా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళల్లో నుంచి ఒక 2 మాత్రమే మీరు ఫ్రెండ్స్గా, మీరే ఇటు రండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళలో నుంచి ఒక 2 మాత్రమే మీరు బ్యాంకాక్ తీసుకెళ్లాలంటే ఎవరిద్దరిని తీసుకెళ్తారు? ఈయన కూడా ఉన్నాడు. లేదు, బ్యాక్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్ కూడా. ఇటు బ్యాంకాక్ అంటాం. బ్యాంకాక్ వెళ్తే ఒక్కడే వెళ్తాడండి. 2 మెంబర్స్నే తీసుకెళ్ళాలి, లేదు ఇంకొకళ్ళని తీసుకెళ్ళాలి. 2 people, 2 tickets ఉన్నాయి. 2 nights 3 days ఫ్రీ స్టే. చెప్పు, నా పేరు చెప్పేం కదా. విజయ్ని కళ్యాణ్ని తీసుకెళ్తా. విజయ్ అండ్ కళ్యాణ్. పాపం ఆదిత్య అండ్ వివేక్ ఆత్రేయ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళేసి వచ్చారండి మొన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ లెట్స్ హ్యావ్ ద